బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంతమంది తప్పించుకున్నారని వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలోనే భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో 7 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో భద్రతా బలగాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. మృతుల్లో ఏఓబీ ఇన్ఛార్జ్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు జ్యోతి, సురేష్, గణేష్, శ్రీను, అనిత, షమ్మీలు హతమయ్యారు. ఘటనా స్థలంలో నక్సలైట్ల మృతదేహాలను దళాలు స్వాధీనం చేసుకున్నారు. స్థలం నుంచి 2 AK-47లతో సహా 8 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మెట్టూరు జోగారావు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం SZCM ఏఓబీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఐఈడీ బాంబులు తయారు చేసి పేల్చడంలో దిట్ట. గతంలో భద్రతా బలగాలపై పలు ఆపరేషన్లు చేసి సక్సెస్ కావడంతో మోస్ట్ వాంటెడ్గా నిలిచాడు. టెక్ శంకర్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీకి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నాడు. ఐఈడీ పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక ల్యాండ్ మైన్ రూపకల్పనలో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ సోమ హత్య కేసులో టెక్ శంకర్ కీలక పాత్ర పోషించాడు. ఒడిశాలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి కేసులో ఎన్ఐఏకి మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు టెక్ శంకర్. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంతమంది తప్పించుకున్నారని వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలోనే భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో 7 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో భద్రతా బలగాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. మృతుల్లో ఏఓబీ ఇన్ఛార్జ్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు జ్యోతి, సురేష్, గణేష్, శ్రీను, అనిత, షమ్మీలు కూడా హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలను దళాలు స్వాధీనం చేసుకున్నారు. స్థలం నుంచి 2 AK-47లతో సహా 8 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మెట్టూరు జోగారావు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం SZCM ఏఓబీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఐఈడీ బాంబులు తయారు చేసి పేల్చడంలో దిట్ట. గతంలో భద్రతా బలగాలపై పలు ఆపరేషన్లు చేసి సక్సెస్ కావడంతో మోస్ట్ వాంటెడ్గా నిలిచాడు.
టెక్ శంకర్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీకి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నాడు. ఐఈడీ పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక ల్యాండ్ మైన్ రూపకల్పనలో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ షోమా హత్య కేసులో టెక్ శంకర్ కీలక పాత్ర పోషించాడు. ఒడిశాలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి కేసులో ఎన్ఐఏకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు టెక్ శంకర్. ఇక మారేడుమిల్లిలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇవాళ మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో టెక్ శంకర్ మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. తెల్లవారుజామున మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చాం. మనం ఇక్కడ మారేడుమిల్లి మండలంలోని ఇక్కడ జిఎం వలస గ్రామం దగ్గర ఉన్నాం. ఈ జిఎం వలస దగ్గర గ్రామం దగ్గర ఇక్కడ చూస్తున్నాం వీళ్ళందరినీ. ఈ వ్యాన్లోకి ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఎక్కించడం జరుగుతుంది. అయితే ఈ ఘటనలో చూసినట్లయితే 7గురిని ఈ మావోయిస్టులను ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ దళాల సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పుడే వ్యాన్లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇక్కడ నుంచి కూడా తరలించడం జరుగుతుంది. అయితే ఇందులో మృతి చెందిన వాళ్ళని అందరం కూడా చూసినట్లయితే మొట్టూరి జోగారావు అని చెప్పేసి టెక్ శంకర్, ఈయన కేంద్ర మావోయిస్టు కమిటీకి సభ్యుడైన. తర్వాత చూసినట్లయితే జ్యోతి ఎలియాస్ సరిత అని చెప్పేసి ఈమె కూడా మాజీ మావోయిస్టు చీఫ్ గార్డ్ కమాండర్ గా పనిచేసింది ఈమె. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఈమె వయసు 32 సంవత్సరాలు. అలాగే చూస్తే ఇక్కడ సురేష్ ఎలియాస్ రమేష్ అని చెప్పేసి గతంలోని జరగకొండ దగ్గర ఇక్కడ ఉండటం జరిగింది. ఆయన కూడా ఇందులోని ఈ ఎన్కౌంటర్ లో ఆయన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే సైన్ అని చెప్పి గతంలోని జగ్గర్కొండ దగ్గర కమాండర్ గా కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అయితే అలాగే అనిత అని చెప్పి ఏసీఎం గతంలోని జగరకొండ ఎల్ఓబిలోని కూడా ఇతను అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత సమ్మీ ఏసీఎం అని చెప్పి గతంలోని జగరకొండ దగ్గర కూడా ఇక్కడ డీసీగా పనిచేయడం జరిగింది. వీళ్ళు 7గురు మృతదేహాలను కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ లో చూసినట్లయితే గత కొద్ది రోజులుగా చూస్తే అక్కడ ఈ ప్రాంతంలోని చూసినట్లయితే ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ దగ్గర ఇక్కడ తాజా పరిణామాల నేపథ్యంలోని అక్కడ మావోయిస్టులకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ గొడవలు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ కేంద్ర కమిటీ కగార ఆపరేషన్ నిర్వహించడంతో అక్కడ నుంచి అందరూ కూడా మావోయిస్టులు అందరూ కూడా తల దాచుకోవడానికి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ తల దాచుకుంటున్న సమయంలోనే వీళ్ళందరినీ పట్టుకుని ఎన్కౌంటర్ చేశారు. కాదు, ఇక్కడ మీకు ఎలా జరిగింది కదా ఎన్కౌంటర్ జరిగింది, ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు జరిగిందని అనుకుంటున్నామండి. భయం వేస్తుందా మీకు? భయం వేస్తుందండి. మరి ఎప్పుడు జరగలేదు కదండి ఈ ఊర్లోన. ఇంత అడిలో ఉన్నాం కానీ ఎప్పుడు ఈ భయం మాకు ఎప్పుడు కనుకోలేదండి. మేము సౌండ్లు వచ్చినాయి అక్కడ మీ దగ్గర? వచ్చాయండి కానీ మేము గమనించలేదు. ఇంకా మరి వెళ్ళలేదండి, మాకు తెలియదు కదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే జిఎం వలస గ్రామంలో చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు అనేది ఎక్కడ జరగలేదు. ఇదే మొదటిసారి ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలో చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని వాళ్ళు చూడటం జరిగింది. అంటే ఎన్కౌంటర్ జరిగిన సమయంలో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మీడియాతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుని వాళ్ళందరినీ కూడా మళ్ళీ లాక్కుని
తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ స్పాట్లో చూసినట్లయితే ఆ మృతదేహాలను అయితే ఇంకా ఆ వ్యాన్లోకి ఎక్కించడం జరుగుతున్నది. అవన్నీ ప్యాకింగ్ చేసి ఆ తర్వాత ఆ వ్యాన్లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళ అన్ని బాడీలన్నీ కూడా అయితే ఈ మావోయిస్టుల మృతదేహాలన్నింటినీ కూడా 7 మృతదేహాలని కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అయితే నిన్న జరిగిన ప్రదేశం చూసినట్లయితే నిన్న కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే 6 మావోయిస్టులని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దాని మళ్ళీ తర్వాత ఈ రోజు చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఇదే మారేడుమిల్లి మండలంలోనే మళ్ళీ జిఎం వలస దగ్గర వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. దీంతో ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ గిరిజనులందరూ కూడా బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనడం జరుగుతుంది. అయితే ఇది ఇక్కడ మృతదేహాలని అన్ని కూడా ఇక్కడ నుంచి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తరలించడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతున్నది. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి మారేడుమిల్లిలోనే 2 సార్లు జరిగిందని చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన హిడ్మా అక్కడ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ ముఖ్య నేత అతను హిడ్మా మృతి చెందడం జరిగింది. అతని మీద కొన్ని వందల కేసులు అయ్యి కూడా ఉండటం జరిగింది. చాలా కీలకమైన నేత. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్మార్ కూడా ఆయన ఈ లిస్టులో కూడా ఉండటం జరిగింది. నడ్మా కూడా ఎవరైతే హిడ్మా ఉన్నాడో హిడ్మా లిస్టులో అతని పేరు కూడా ఉన్నదని చెప్పి తెలుస్తున్నది. అతను వీళ్ళ దగ్గర చూసినట్లయితే కొన్ని ఆయుధాలు ఇవన్నీ తిరిగారు. అయితే నిన్న ఎన్కౌంటర్ చేసిన సమయంలోని మొత్తం 19 మంది పరారయ్యారు. నిన్న ఎన్కౌంటర్ తర్వాత పరారైన వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ 7 పట్టుకుని వాళ్ళందరినీ కూడా 7 కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు చూసినట్లయితే ఇంకా 12 మంది మావోయిస్టులు ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ అంటే వాళ్ళందరి కోసం కూడా ఇంకా కూంబింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా కూంబింగ్ అనేది ఇక్కడ ఇంకా నిర్వహిస్తూ జరుగుతుంది. కూంబింగ్ అంతా కూడా జరిగిన తర్వాత ఈ కూంబింగ్ పూర్తవుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఇంకా ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి అక్కడ కగార్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మావోయిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లుగా అయితే సమాచారం ఉన్నది. పక్కా ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకనే ఇక్కడ మట్టికి దాడి జరిగినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ ప్రాంతంతో చూసినట్లయితే ఇక్కడి నుంచి చూస్తే వీళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మన్యులోని ఈ బంధం కొనసాగుతూనే ఉన్నది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంకా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురికోవడం జరుగుతుంది. అయితే ఏఓబి షెల్టర్ జోన్ తిరిగి వాడుకోవడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి నిర్వహిస్తున్న సమాచారంతో జిల్లాలోని పోలీసులందరూ కూడా ఏప్రిల్ నుంచి కూడా కూంబింగ్ చర్యలను ఉధృతం చేయడం జరిగింది. మావోయిస్టులు జాడ కోసం పోలీసులు అడవులను కూడా జల్లెడ పడుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతోటి వీరంతా కూడా ఉక్కిరి చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మొత్తం జిల్లాలో 5 సార్లు ఎదురుకాల్పులు ఘటనలు జరిగాయి. వీటిలోని 11 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది జూన్ 18 చూసినట్లయితే రంపచోడవరం దేవీపట్నం సరిహద్దుల్లోని సరిహద్దు ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఎన్కౌంటర్ నిర్వహించడంతో 3 మావోయిస్టులు మృతి చెందారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు గజర్ల రవి, అలాగే ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతన్య కూడా, సౌత్ జోన్ కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ కూడా అప్పుడు జూన్ 18 జరిగిన ఎన్కౌంటర్లో అక్కడ మృతి చెందడం జరిగింది. అలాగే ఫిబ్రవరిలో కూడా చూసినట్లయితే వైరామవరం ప్రాంతంలో జరిగిన ఎన్ని ఎదురుకాల్పుల్లో కూడా 3 మావోయిస్టులు అప్పుడు మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది మొత్తం చూసుకుంటే 3 దఫాలుగా మావోయిస్టులకు ఇప్పుడు దీంతో చూసినట్టు 4 దఫాలుగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు అయితే జరగడం జరిగింది. అయితే దీంతో ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా ఉక్కిరి అవుతున్న పరిస్థితి ఉన్నది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో చూసినట్లయితే ఒక భయానకమైన వాతావరణం నెలకొన్నది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మళ్ళీ ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి అనేది మట్టికి భయాందోళనలో ఇంకా ఇక్కడ కొనసాగడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి.